దీక్షాంత్ పరేడ్లో సిటీ పోలీస్ తరఫు నుంచి నేను ఆనరబుల్ హోమ్ మినిస్టర్ జనాబ్ మొహమ్మద్ మహమూద్ అలీ గారికి, మన తెలంగాణ స్టేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ మహేందర్ రెడ్డి గారికి, అందరు సీనియర్ పోలీస్ ఆఫీసర్స్, తర్వాత మీ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈరోజు వెల్కమ్ చేస్తున్నాము. తెలంగాణ స్టేట్లో బిగ్గెస్ట్ ఫ్యామిలీ అంటే పోలీస్ ఫ్యామిలీ ఉంది. ఈరోజు మీ అందరికీ ఈ పోలీస్ ఫ్యామిలీలో నేను వెల్కమ్ చేస్తున్నాము. ఎంటైర్ స్టేట్, తెలంగాణ స్టేట్కి ఈరోజు ఒక గర్వకారణం. ఒక న్యూ జనరేషన్, న్యూ బ్లడ్, ఒక నూతన ఉత్సాహ ద్వారా సొసైటీకి ఒక న్యూ బ్రాండ్ ఆఫ్ ప్రొటెక్టర్స్, రక్షక్, పోలీస్ ఆఫీసర్స్ సర్వీస్ జాయిన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మన గవర్నమెంట్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. బట్ గవర్నమెంట్లో సర్వీస్ ఒక పోలీస్ సర్వీస్ ఉంది. ఈరోజు సర్వీస్ వర్సెస్ డిపార్ట్మెంట్, ఈ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ ఉంది మీ అందరికీ. పోలీస్ సర్వీస్ అంటే వై వీఆర్ కాల్డ్ సర్వీస్, బికాజ్ మన యాక్షన్ ద్వారా ఒక సేవా భావ్ ఇదికి టాప్ ప్రయారిటీ ఉండాలి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఆల్వేస్ కాల్డ్ సర్వీస్. ఈరోజు all instructors, principals, teaching faculty members, and most important, మీ చైల్డ్హుడ్ నుంచి మీ టీచర్స్కి, ప్రైమరీ స్కూల్ టీచర్స్, సెకండరీ స్కూల్ టీచర్స్, హై స్కూల్ టీచర్స్, కాలేజ్ టీచర్స్, ప్రొఫెసర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాము. విదౌట్ గురు కృప, టీచర్స్ బ్లెస్సింగ్, నథింగ్ ఇస్ పాసిబుల్. ఎంత ఛాలెంజింగ్ టైంలో, ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో, వెన్ ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫైటింగ్ కరోనా వైరస్, మీ అందరూ ఎంత సక్సెస్ఫుల్గా 9 monthsకి ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేశారు. మీ అందరికీ నేను హార్టీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాము. దీక్షాంత్ పరేడ్ అంటే ఏమిటి? జనరల్గా దీక్షాంత్ మీనింగ్ అంటే ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీక్షాంత్. బట్ యాక్చువల్గా పోలీస్ సర్వీస్లో దీక్షాంత్ ఈజ్ నెవర్ కంప్లీట్. ప్రతి క్రైమ్ డిటెక్షన్, ప్రతి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, that itself is a teacher. Every day you have to learn something from the field, learn something from your seniors, learn something from your colleagues. So me Dikshant ante is a continuous process. Every week, every month, something new you have to learn. Police service mana country lo oka most challenging profession undi. ఈ ప్రొఫెషన్లో అన్ని రకాలు ఛాలెంజింగ్ సిచ్యువేషన్ మీకు వస్తుంది. సంథింగ్ ఫర్ విచ్ యు ఆర్ నాట్ ట్రైన్డ్ ఆల్సో. ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఎంటైర్ తెలంగాణ స్టేట్లో, పర్టికులర్లీ హైదరాబాద్ సిటీలో మన పోలీస్ ఆఫీసర్స్కి ఎవరికి కరోనా గురించి ట్రైనింగ్ లేవు. బట్ ఫస్ట్ 10 daysలో ఎవ్రీవన్ పిక్టప్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ప్రొఫెషనల్ తరీకా ద్వారా ఎట్లా చేయాలి. సో ఇది ఒక పెద్ద గర్వకారణం. హ్యాండ్లింగ్ అన్ఫోర్స్ సిచ్యువేషన్, సడన్ సిచ్యువేషన్, సర్ప్రైజింగ్ సిచ్యువేషన్ మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, దట్ ఈజ్ యువర్ ప్రొఫెషనలిజం. ఫ్రెండ్స్, ప్రెజెంట్ సిచ్యువేషన్లో పోలీసింగ్ కాన్సెప్ట్ ఏముంది మీ అందరికీ ట్రైనింగ్లో ఆల్రెడీ ఇన్స్ట్రక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి 5 years 10 yearsకి పోలీసింగ్ కాన్సెప్ట్లో న్యూ డైమెన్షన్స్ యాడ్ అవుతుంది. నేను 1990లో పోలీస్ సర్వీస్ జాయిన్ చేశాము వారంగల్ జిల్లాలో.
సో 1990 కల్చర్లో ఒక మంచి ప్రొఫెషనల్ పోలీస్ అంటే ఏమిటి? మీ దగ్గరే ఎస్ఎల్ఆర్ ఉందా? మీ దగ్గరే కార్బైన్ మషీన్ ఉందా? మీ దగ్గర AK-47 ఉందా? దట్ వాస్ ద నీడ్ ఆఫ్ ద టైమ్ దెన్. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో ప్రొఫెషనలిజం అంటే మీరు కమ్యూనిటీ తోటి ఎట్లా ఇంటరాక్ట్ చేస్తున్నారు, మీ ప్రొఫెషనల్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి. నౌ పీపుల్ ఆర్ నాట్ జాయినింగ్ ఆన్ ద రోడ్ విత్ AK-47, బట్ దే ఆర్ జాయినింగ్ విత్ Samsung Galaxy Tab, IT apps, internet applications, modern use of science and technology, kotta forensic tools. These are the modern things to equip you. So మీరు ఎక్కడ వెళ్తున్నారు? AR లో, సివిల్ పోలీస్లో, ఏ వింగ్లో వెళ్తున్నారు? ప్రతి పోలీస్లో, ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్లో, సబ్ డిపార్ట్మెంట్లో ఒక కల్చర్ ఉంది, ఒక సబ్ కల్చర్ ఉంది, యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. మీరు అట్ ది ఎర్లియస్ట్ 10 days 15 daysలో నేర్చుకో అండ్ స్టార్ట్ అప్లయింగ్ ఇట్ ఇన్ టు యువర్ డైలీ లైఫ్. నేను ఇంకా ఒక సజెషన్ ఇస్తున్నాము, సేఫ్టీ వర్సెస్ హ్యూమన్ డిగ్నిటీ. ఇదిలో ఏం ఇంపార్టెంట్ ఉంది మీరు ఆలోచించండి. కమ్యూనిస్ట్ కంట్రీలో కూడా, సోవియత్ యూనియన్లో, చైనాలో, వేరే డిక్టేటర్షిప్ కంట్రీలో కూడా సేఫ్టీ ఉంది, బట్ హ్యూమన్ డిగ్నిటీ లేవు. మన డెమోక్రటిక్ కంట్రీకి సోల్ ఆఫ్ ఇండియన్ పోలీసింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ హ్యూమన్ డిగ్నిటీ. మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, పబ్లిక్ డిగ్నిటీ, పబ్లిక్ సెల్ఫ్ రెస్పెక్ట్కి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. మన ఎంటైర్ ఫ్రీడమ్ మూవ్మెంట్, మన ఎంటైర్ ఎడ్యుకేషన్స్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఎందుకు జరిగింది? ఓన్లీ వన్ థింగ్, నాట్ బికాస్ ఆఫ్ సేఫ్టీ, బికాస్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ. సో హ్యూమన్ డిగ్నిటీకి చాలా ప్రయారిటీ ఇవ్వండి. ఈ సందర్భంలో ఒక ఫేమస్ లీడర్ ఉన్నారు, సర్ రాబర్ట్ పీల్. రాబర్ట్ పీల్ ఇంగ్లాండ్లో పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఫంక్షనింగ్ సందర్భంలో చాలా బుక్స్ రాశారు. తర్వాత హీ బికేమ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆల్సో. రాబర్ట్ పీల్ గారికి ఎంటైర్ లిటరేచర్ సమరీ ఒకటే లైన్లో నేను మీకు చెప్తున్నాము. రాబర్ట్ పీల్ గారు చెప్తున్నారు, ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఎ సిటిజన్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్. అంటే ఏమిటి? మీ అందరు ఎక్కడ నుంచి వచ్చారు? సేమ్ సొసైటీ నుంచి వచ్చారు. సేమ్ సొసైటీ విచ్ యు ఆర్ నౌ ప్రొటెక్టింగ్, వర్కింగ్. సమ్టైమ్స్ ఇఫ్ దే ఆర్ అజిటేటింగ్, యు ఆర్ చెకింగ్ దెమ్. బట్ మీ మైండ్లో ప్రతి టైం ఇదే ఉండాలి, దట్ యూ కమ్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఒక డెమోక్రటిక్ సొసైటీలో మెనీ సిచ్యువేషన్స్ విల్ కమ్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు ఫేస్ క్రౌడ్, హోస్టైల్ క్రౌడ్. ప్రతి సిచ్యువేషన్లో ఎట్లా హ్యాండిల్ చేయాలి, సో దట్ హ్యూమన్ డిగ్నిటీ, హ్యూమన్ రెస్పెక్ట్ షుడ్ ఆల్వేస్ రిమైన్ ఇంటాక్ట్. ఫ్రెండ్స్, మన యావరేజ్గా ఒక పోలీస్ ఆఫీసర్కి కెరియర్ 30 to 35 years కెరియర్ ఉంది. ఈరోజు 2020 మీ అందరూ పోలీస్ సర్వీస్ జాయిన్ చేశారు. ఆల్మోస్ట్ 2065 మీకు మీ రిటైర్మెంట్ వస్తుంది. 2065లో ఇండియా తర్వాత తెలంగాణ స్టేట్ విల్ బి ద ఎకనామిక్ పవర్ హౌస్ ఆఫ్ ద వరల్డ్. ఈ చేంజింగ్ టైంలో పోలీసింగ్ క్యారెక్టర్ కూడా చేంజ్ చేయాలి. వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ టు ప్రమోట్ బిజినెస్, ఎకనామిక్ యాక్టివిటీస్, ఎకనామిక్ గ్రోత్. మన పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. పేపర్లో మీ అందరు చూస్తున్నారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్లో ఎట్లా స్మూత్నెస్ రావాలి, పబ్లిక్ కన్వీనియన్స్, పబ్లిక్ కంఫర్ట్ ఎట్లా ఉండాలి. సో పోలీస్ సర్వీస్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎవ్రీ జనరేషన్, ఈరోజు మీ సీనియర్స్ మీకు ఒక సిటీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, స్టేట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, జిల్లా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఒక స్టాండర్డ్ ఆఫ్ ఒక కండిషన్ ఉంది ప్రస్తుతం. 5 years తర్వాత యూ హ్యావ్ టు మేక్ ఇట్ బెటర్. 10 years తర్వాత ఇంకా బెటర్. 20 years తర్వాత ఇంకా బెటర్. ఎవర్ ఇంప్రూవింగ్ కల్చర్ ఉండాలి పోలీస్ సర్వీస్ డిపార్ట్మెంట్లో.
తర్వాత లాస్ట్లీ ఒక వర్డ్ ఆఫ్ కాషన్. మీ అందరూ చాలా సినిమా చూశారు. ప్రతి సినిమాలో కొన్ని సినిమాల్లో పోలీస్కి మంచి ప్రొజెక్షన్ ఇస్తారు డైరెక్టర్ గారు. ఒక సింహం పోలీసింగ్కి కాన్సెప్ట్ వచ్చింది. బట్ నేను మీ అందరికీ కాషన్ చెప్తున్నాము, వీ డోంట్ వాంట్ సింహం పోలీసింగ్. సింహం పోలీసింగ్కి ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది. ఏం డిసడ్వాంటేజ్ ఉంది? ఇట్ డస్ నాట్ ప్రమోట్ టీమ్ వర్క్. మీ బలం, మీ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఇన్ యోర్ ఇండివిజువల్ స్ట్రెంగ్త్. మీ టీమ్ వర్క్ ఎట్లా ఉంది, మీ పియర్ గ్రూప్ తోటి మీ పార్ట్నర్షిప్ ఎట్లా ఉంది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో మీరు ఏ సబ్ కల్చర్ ఏ సెక్షన్లో మీరు ఉన్నారు, యూ హ్యావ్ టు క్యారీ యువర్ టీమ్ ఆల్వేస్ టుగెదర్. ఒక టీంలో అందరు రకాల ఆఫీసర్స్ ఉన్నారు. దేర్ విల్ బి సమ్వన్ హూ విల్ బి వెరీ బ్రైట్, సమ్వన్ యావరేజ్, సమ్వన్ పువర్. దట్ ఈస్ వాట్ టీమ్ ఈస్. యూ హ్యావ్ టు క్యారీ ఎవ్రీవన్ టుగెదర్. సో దట్ ఈస్ వై ఇది మీ ఎంథూజియాజం, మీ ఎక్సైట్మెంట్లో ఇండివిజువల్ గ్లోరిఫికేషన్ షుడ్ నాట్ బి దేర్. టీమ్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. లాస్ట్లీ, ఈరోజు ఎంటైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి పర్టికులర్గా మీ పేరెంట్స్కి నేను సెల్యూట్ చేస్తున్నాము. మదర్ ఫాదర్ కంట్రిబ్యూషన్ మన సొసైటీలో, మన లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది. అండ్ ఎంటైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఐ సెల్యూట్ యువర్ పేరెంట్స్, యువర్ మదర్, ఫాదర్ అండ్ టీచర్స్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.